అర్థం చేసుకునే వారికి జవాబిస్తే చర్చ బాగుంటుంది. అర్థం లేని వారికి జవాబిస్తే వాదన జరుగుతుంది. దేనికి భయపడకు. నిన్ను వెనక్కి లాగాలనుకునే వాళ్ళంతా ఆ వెనకే ఉండిపోతారు. నువ్వు ధైర్యంగా ముందుకు సాగు. ప్రయత్నం ఆపకుండా సాధన చేస్తూ ఉండు. నువ్వు గెలిచే రోజు దగ్గరలోనే ఉంది. ఓడిపోయిన ప్రతిసారి గెలుపు నిన్ను గమనిస్తుంది. తిరిగి ప్రయత్నం మొదలు పెడతావా లేదా అని. మళ్ళీ తిరిగి ప్రయత్నించు, ఫలితం వస్తుంది. ఎదురు దెబ్బలకు భయపడి వెనకడుగు వేయటం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళటమే జీవితం. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవటం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయటం, దాన్ని అధిగమించటం. నువ్వు ప్రయత్నం చేయకపోతే అనుకున్నది సిద్ధించదు. ఎవరిని అడగకుండా ఏ సమాధానాన్ని పొందలేవు. అడుగు ముందుకు వేయకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించలేవు. అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి అవశక్యాలు. కానీ ప్రేమ ఈ మూడిటికన్నా అవశక్యం. ప్రయత్నం మానిస్తే మరణించినట్లే, ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్లే. ఎదురు దెబ్బలకు భయపడి వెనకడుగు వేయటం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళటమే జీవితం. మీరు 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకోని వాళ్ళకి. తులం బంగారం అక్కా చెల్లెళ్ళను దూరం చేస్తుంది. గజం స్థలం అన్నాదమ్ములను విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. 6 అంగుళాల నాలిక అందరి మనసులను గాయపరుస్తుంది, బంధాలను తెంచుతుంది. ఇవి చిన్నవే కదా అనుకుంటే మర్చిపోలేని బాధల్ని మిగులుస్తుంది. జీవితంలో స్నేహితుడు దొరకటం కష్టం. అందులో అతడు మంచివాడై ఉండటం మీ అదృష్టం. స్నేహితుడంటే మంచి చెడుల్ని తెలిపే మార్గం. అటువంటి స్నేహం కలకాలం ఉంటే జీవితం ఎంతో సంతోషం. చెప్పుకున్నంత మాత్రాన బాధ తీరినట్లు కాదు, చెప్పుకోలేనంత మాత్రాన బాధ లేనట్లు కాదు. కొన్ని బాధలు చెప్పుకోలేక ఒంటరిగా మోస్తూ బ్రతకటమే. గెలవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడవచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి కానీ భయపడి కోల్బడకూడదు. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు. కానీ ఎప్పుడు ఎలా చనిపోతారో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తమంతవారు లేరని ఎగిరెగిరి పడతారు. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు నుండి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ఒంటరిగా నడవాల్సిన సమయంలోనే నిజమైన బలం తెలుస్తుంది. ఒకరి నమ్మకంతో నీకు అవసరం లేదు. ఎందుకంటే నీపై నీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే ఇస్తుంది. బాధల్ని పంచుకునే బంధువుల్ని, నీ మేలు కోరి సరైన సలహాలిచ్చే మిత్రుల్ని, తోడుగా ఉండే తోబుట్టువుల్ని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వేం మాట్లాడినా ప్రతి మాట అపార్థమవుతుంది. ఓడితే ఓర్పుగా ఉండాలి, గెలిస్తే వినయంగా ఉండాలి, డబ్బుంటే దయాగుణంతో ఉండాలి. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలు అని తపన పడేవారు ఒక్కరైనా ఉంటారు. నువ్వు తిరిగి వాళ్ళకి ఏదో చెయ్యాలని ఆశించరు. నువ్వు చెయ్యాల్సిందల్లా వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే. కానీ ఇదే వారికి జీవితం మొత్తంలో నువ్విచ్చే విలువైన బహుమతి. మీరు మేలు చేసిన వారు మీకు తిరిగి మేలు చేస్తారని అనుకోవటం వట్టి భ్రమ. ఏ దీపం ఆరిపోకుండా చేయొడ్డు పెడతావో అదే దీపం ఒక్కోసారి నీ చేతులు కాలుస్తుంది. అసత్యంతో సాధించిన విజయం కన్నా సత్యంతో సాధించిన పరాజయమే మేలు. ఎవరో ఏదో అన్నారని మీ అనుకున్న వాళ్ళను దూరం చేసుకోవటం అవివేకం. మంచి చెడులను తెలుసుకోవటంలో నీ నిర్ణయమే కావాలి కానీ మరొకరి అభిప్రాయమో నిర్ణయమో కాకూడదు. నీతి నిజాయితీ ఉంటే
మనిషి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. తాను ఎప్పుడూ ఇతరులను సంతోషాన్ని పంచుతాడు. నీతి నిజాయితీ లేని మనిషి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా తాను సంతోషంగా ఉండలేరు, ఇతరులను సంతోషంగా ఉంచలేరు. గదుల కన్నా చిన్నవి తలుపులు, తలుపుల కన్నా చిన్నది తాళం, తాళం కన్నా చిన్నది తాళం చెవి. కానీ చిన్న తాళం చెవితో మొత్తం ఇంటిలోకి వెళ్ళవచ్చు. అలాగే జీవితం అనే ఇంటికి సమస్యలనే గదులుండొచ్చు, పరిష్కారం అనే తలుపులుండొచ్చు. మరి ఆ తలుపులను తెరిచేది హృదయపూర్వక దైవస్మరణ అనే చిన్న తాళం చెవి. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్నిచ్చిన దేవుడికి నీకేది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. కోలుకుంటావు. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపైతే రెండవది మనిషిలో అహం. ఒక దానివల్ల పొలం నాశనం అయితే రెండో దానివల్ల మనిషి నాశనం అవుతాడు. నా దగ్గర ఏముంది ఇవ్వటానికని చాలామంది అనుకుంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు రెండున్నాయి. మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండవది సంతోషాన్ని ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలో కరిగిపోవచ్చు, కానీ సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతాయి. పొరపాటు చేసిన వారికి మరొక అవకాశం ఇవ్వచ్చు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాళ్లకు ఎప్పుడు జీవితంలో చోటివ్వకు. మనిషి జీవితంలో సంతోషానికి పొంగకూడదు, దుఃఖానికి లొంగకూడదు, కష్టానికి కుంగకూడదు, కన్నీళ్లకు కరగకూడదు, భయాలకు బెదరకూడదు, బంధాలను మరవకూడదు, అందరినీ నమ్మకూడదు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. నీకోసం ఎవరు రారు. ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనెతిట్టుపై విసిరితే మీరు పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్య బలం పెద్దది. ఐకమత్యమే మహాబలం. నవ్వటానికి ఖర్చు లేదు, కానీ నవ్వటం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాలి. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇద్దరూ కష్టపడి సంపాదిస్తే బిడ్డలకు మంచి జీవితం ఇవ్వచ్చు, తర్వాత మనం సుఖంగా బ్రతకొచ్చు అనే నమ్మకంతో జీవితం అంతా ఎదురు చూస్తూ సాగిపోయే జీవితాలే మధ్యతరగతి. జీవితంలో అవసరానికి వాడుకునేవారు కష్టాల్లో నీకు తోడురారని తెలుసుకోవాలి. జీవితంలో నటించేవారు జీవితాంతం నిలవలేరని తెలుసుకోవాలి. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకోవాలి. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకోవాలి. అసత్యం ఆకట్టుకున్న సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకోవాలి. అవినీతి సులువైన నిజాయితీ విలువైందని తెలుసుకోవాలి. జీవితమే ఓ ప్రయాణం. ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో, కానీ ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే. గెలుపుకి పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా తోటివారికి సహాయపడుతూ సాగిపోవటమే జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.